ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపము. సొలొమోను దేవుని ఆలయంలో చేరి ప్రార్థన చేస్తూ, ప్రభువా, సన్మార్గమందు మమ్మల్ని నడిపించేవాడవు నీవే, మా పాపమును క్షమించేవాడవు నీవే, మేము మొర్రపెట్టినప్పుడు మా మొర్ర ఆలకించేవాడవు నీవే, నీ స్వాస్యమైన మా మీద వర్షమును కురిపించు ప్రభువా అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మహారాజు జ్ఞాని అయిన వాడు దేవుని సన్నిధిలో మోకాళ్ళలోని అతి వినయంతో విధేయతతో ఎలా వేడుకుంటున్నాడో చూసారా? దేవుడు మన జీవితంలో మేలు చేసే దేవుడై ఉన్నాడు. మన పాపంను పరిహరించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ఏదైనా పొరపాటు చేసి అపరాధ భావంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావేమో, దయచేసి ఆ పాపంతోనే జీవిస్తూ ఆ అపరాధ భావంతోనే వెనక్కి వెళ్ళిపోయి ఇంకా ఇంకా కీడును పొందే కంటే ఇప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చి పాపమును పరిహరించి క్షమించగలిగే ప్రభువును వేడుకో. ప్రభువా, నా దోషం ఇది, క్షమించు, తెలియక చేశాను, క్షమించు అనంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభువా సన్మార్గమందు నన్ను నడిపించవా అని అడిగితే సన్మార్గముగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, మార్గము నేనే, సత్యం నేనే అన్న ప్రభు నిన్ను దుష్ట మార్గంలో కాకుండా సన్మార్గంలో నడిపిస్తారు. ఒక చంటి బిడ్డ తండ్రి చేయి పట్టుకొని ఎలా నడుస్తుందో అలా నీవు కూడా దేవుని చేయి పట్టుకుంటే సన్మార్గంలో నడుస్తావు. ఆయన దీవిస్తాడు, నీ మీద వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం కురవడం వలన ఆ బీడు బారిపోయిన భూమి మెత్తన చేయబడి ఏ విధంగా ఫలిస్తుందో అలా నీ జీవితం కూడా దేవుడు ఫలింప చేస్తాడు. నిన్ను కూడా ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీకు సమృద్ధి అయిన పంటనిస్తాడు. నీ జీవితంలో ఆయన మేలును కలుగ చేస్తాడు. మరి నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి సొలొమోను వల్లే ప్రార్థన చేయి. ప్రభు దగ్గర వినయమైన హృదయంతో, ప్రభువా నీవు మాకు మేలు చేసే దేవుడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు అని గుర్తించి ప్రభువుకి ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రార్థన చేయకుండా ఉండిపోయే పని కన్నా ప్రార్థన చేయుట అనే పని ఎంతో విలువైంది. ఎందుకు చేయకూడదు నువ్వు ప్రార్థన? దేవుని సన్నిధి దేవునికి ఉచితంగా ఇచ్చాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఈరోజు ఈ వాక్య వాగ్దానం వింటున్న సమయంలో నువ్వు ఎక్కడుండి మాటలు వింటున్నా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా నువ్వు ఉన్న చోటన కండ్లు మూసుకొని ప్రార్థన చేయి. ప్రభువా నన్ను సన్మార్గంలో నడిపించు, ప్రభువా నా దోషాలు క్షమించు, ప్రభువా నీ ఆశీర్వాదం అనే వర్షం నా మీద కుమ్మరింప చేయి అని అడుగు. ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడమే నీ పని. విశ్వాసంతో ఆయన కార్యం కొరకు ఎదురు చూడు. ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించు. సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అంతట్లో కూడా దేవుడు సొలొమోనును ఎంత అంచెలంచెలుగా హెచ్చించాడో అంతగా నిన్ను కూడా హెచ్చిస్తాడు. దేవుని మార్గమును వదలకుండా సన్మార్గులను జీవించి దేవుని కార్యాలు పొందుతావా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సొలొమోను ప్రార్థన ఆలకించి సొలొమోను జీవితంలో కార్యాలు చేసిన దేవుడు, సొలొమోనును ఆశీర్వదించిన దేవుడు, సొలొమోనును హెచ్చించిన దేవుడు. దేవా, ఆ దేవాలయంలో సొలొమోను ప్రార్థన ఆలకించినట్లుగా ఈరోజు నీ బిడ్డల ప్రార్థన కూడా ఆలకించు నాయన. వీరి మీద నీ ఆశీర్వాదాన్ని వర్షము వలె కుమ్మరింప చేయండి నాయన, కురిపింప చేయి ప్రభువా. సన్మార్గంలో నడిపించి ప్రతి దోషమును క్షమించి నీకు అనుకూలమైన వ్యక్తులుగా జీవించి నీ మేలులు, నీ ఆశీర్వాదాలు పొందగలిగే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.